నల్లని ఆకాశం, మండుతున్న కళ్ళు, బయటికి వచ్చిన నాలుక. కాళీమాత యుద్ధరంగంలో అడుగుపెట్టింది. అది కోపం కాదు, తన భక్తులను రక్షించాలనే తల్లి ఆవేదన. పార్ట్ 5 అన్నపూర్ణదేవి కథ. ఒకరోజు శివుడు ఈ ప్రపంచం మాయా అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి అదృశ్యమైంది. ఆమెతో పాటు ప్రపంచంలో అన్నం కూడా మాయమైంది. అప్పుడు శివుడికి అర్థమైంది, శక్తి లేకుండా శివుడు కూడా శవమే. అప్పుడు ఆమె అన్నపూర్ణ రూపంలో ప్రత్యక్షమై ప్రపంచానికి ఆహారం అందించింది. పార్ట్ 6 108 రూపాల ఆధ్యాత్మిక అర్థం. పార్వతీదేవి 108 రూపాలు. నిజానికి మన జీవితంలోని 108 భావోద్వేగాలు. ఎగ్జాంపుల్స్: కోపం కాళి, ప్రేమ లలిత, తల్లితనం అన్నపూర్ణ, ధైర్యం దుర్గ, జ్ఞానం సరస్వతి రూపం, సంపద మహాలక్ష్మి రూపం. పార్ట్ 7 మన జీవితంలో పార్వతీదేవి శక్తి. ఒక తల్లి తన పిల్లలను ఎలా కాపాడుతుందో అదేవిధంగా పార్వతీదేవి తన భక్తులను రక్షిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. భక్తితో పిలిస్తే ఆమె దుర్గగా వస్తుంది, బాధలో పిలిస్తే అన్నపూర్ణగా వస్తుంది, అన్యాయం జరిగితే కాళీమాతగా వస్తుంది. పార్వతీదేవి 108 రూపాలు కేవలం పురాణ కథలు కాదు, అవి మన జీవితానికి దారి చూపించే శక్తులు. మనలోని భయం పోయాలంటే కాళీమాతను గుర్తు చేసుకోండి. మనసుకు శాంతి కావాలంటే మహాగౌరిని ప్రార్థించండి. ఆకలి ఉన్నవారికి అన్నం పెడితే అన్నపూర్ణదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. మీకు పార్వతీదేవి ఏ రూపం ఎక్కువగా ఇష్టం? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని తెలుగు పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.